నీతిమంతులుగా ఎవరు ఎంచబడరు. ధర్మశాస్త్రమును వినువారు నీతిమంతులుగా ఎవరు ఎంచబడుదురు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారు ధర్మశాస్త్రము లేక పాపము చేయువారు ఏమగుదురు? నశించుదురు. ధర్మశాస్త్రము కలిగిన వారు పాపము చేస్తే ఏమి పొందుకుంటారు? తీర్పు. నిజమైన సున్నతి ఏది? సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగును. ఆత్మయందు సున్నతి పొందిన వానికి మెప్పు ఎవరి వలన కలుగును? దేవుని వలన. సున్నతి వలన ప్రయోజనమేమి? దేవోక్తులు వారి పరము చేయబడెను. ధర్మశాస్త్రము వలన ఏమి తెలియబడుచున్నది? పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా ఏమి బయలుపడుచున్నది? దేవుని నీతి. ఏ భేదము లేకుండా అందరూ ఏమి చేస్తున్నారు? మీ సమాధానం కామెంట్లో తెలియజేయగలరు.